ఈ రోజు మన దగ్గరికి కుమారి గారు వచ్చారు. తన ప్రాబ్లం ఏందో తన ద్వారా తెలుసుకుందాం. హాయ్ మేడం, నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుంది మేడం. నాకు పాప ఉంది. వాళ్ళ నాన్నమ్మ కాడ ఉంటుంది పాప. నేనైతే పనికి వెళ్ళలేను, పని చేయలేను. మా హస్బెండ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చాలా మంది చెప్పారు, విన్నాను కూడా. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలుసు, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలుసు. కానీ నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు. మా ఆయనకి తెలిసి నన్ను రోజు కొడుతున్నాడు. ఇట్లా వెళ్తున్నావు అని అడిగితే కొడుతున్నాడు. అతను నువ్వు అక్కడ వెళ్తున్నావు అని అడిగితే నిన్ను కొడుతున్నాడు. వెళ్ళొద్దు, నేను నా పాప ఇట్లా వదిలేసి వెళ్ళొద్దు అని చెప్తుంటే నాకు నువ్వు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా ఇష్టం ఉండే కదా చేసుకుంది, ఇష్టం లేకుండా కాదు కదా. మరి ఇన్ని రోజులు కూడా నీతో మంచిగా ఉండా, లేకపోతే ఇష్టం ఉన్నట్టున్నాడా లేకుండా? నటించాడు మేడం. నటించాడు. ఇష్టం అస్సలు లేదు మేడం. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నన్ను ఆ క్షణం కూడా నన్ను చూసి తాళి కట్టలేదు మేడం. అంత ఇదిగా ఉన్నాడు నాతో. మీ పెద్దవాళ్ళకి చెప్పొచ్చు కదా మరి ఇట్లా ప్రాబ్లం. పెద్దవాళ్ళు ఎవరు లేరు మేడం. వాళ్ళ నాన్నమ్మ ఒకటి ఉంది అంతే. ఇక నాకు పేదవాళ్ళం మేము. పనికి వెళ్ళాలంటే చిన్న పాప ఉంది మేడం, చేతిలో పాపను తీసుకొని పనికి వెళ్ళలేను. పనికి వెళ్దామంటే పాప పాలు కూడా రావట్లేదు. పాలు తాగిపించి పడుకోబెట్టి పని అనేది చేసుకుందాం. ఏం చేయాలి అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు వాళ్ళ ఆమె మీ హస్బెండ్ ఎవరితో ఉంటుండో తను మీకు తెలుసా? తెలుసు. తనని ఒకసారి అడగాల్సి డైరెక్ట్. నేను వెళ్ళలేకపోయాను. మీరు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మీకోసం బాగా చెప్తుంటే మీరు నాకు ఏదైనా మంచి చేయకపోతారా అని చెప్పి మీ కాడికి వచ్చాను మేడం. ఒకసారి మరి నీ దగ్గర నెంబర్ ఉందా? నెంబర్ ఉంది మేడం. ఫోన్ లేదు, ఫోన్ కూడా లేదు దగ్గర. నెంబర్ నోటెడ్ ఉంది. ఒకసారి మరి పిలిపిద్దామా? ఇక్కడికి వస్తాడా? ఏమో, మీరు పిలవండి మేడం. కొత్త నెంబర్ కాబట్టి వస్తాడేమో. అంటే నువ్వు ఎప్పుడు చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతాడా? తిడతాడు మేడం. ఎందుకు చేస్తావు అసలు నాకు ఫోను? అవసరం లేదని చెప్పి వదిలేసి వచ్చాను కదా, నాకు తనే కావాలని చెప్పి వచ్చేసాను కదా, నువ్వు చెయ్యకు, నాకు మాట్లాడకు అని చెప్పి కట్ చేస్తాడు. అలాంటప్పుడు మీ పెద్దవాళ్ళు లేరా? ఎవరు లేరా? పెద్ద నాన్న వాళ్ళు, పెద్ద పిల్లలు అలాంటి ఎవరు లేకుండా? చాలా పేద కుటుంబం మేడం. పేద కుటుంబం, బంధం లేకుండా అయితే ఏం లేరు కదా. చనిపోయారు, ఎవ్వరు లేరు నన్ను చూసుకునేదానికి. అమ్మ నాన్నలు చనిపోయారు, అన్నదమ్ములు లేరు, ఇంకా ఎవరికి చెప్పుకోలేవు ఇలాంటి సమస్యలు ఉన్నాయనేసి. ఇంకా ఆయన కొట్టినా తిట్టినా తన దగ్గరే పడు. సరే, తనకైతే ఒకసారి కాల్ చేద్దాం. మరి కొట్టడం అలాంటివి ఉన్నాయా? లేకపోతే అది కూడా మొన్న కొట్టి సిగరెట్ కాల్చాడు. చాలా బాగా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. చెప్పులకి మమ్మీ డాడీ ఎలా బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. తనకైనా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? లేదు. తనకి ఎవరు లేరనే ముందే బంధువులు అబ్బాయి చిన్నప్పుడే మీకు కాబోయే భార్య అని చెప్పి నిశ్చయం చేసుకున్నారంట. పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ రోజు యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయారు. ఏంటి ఇక్కడ ఎవరు చెప్పు. మీకేమవుతుంది? బాగా అవుతుంది. తను ఏడ్చుకుంటూ మా దగ్గరకు వచ్చింది. ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఒకసారి మీతో క్లారిటీగా మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే, అయితే నేను కరెక్ట్గా పిల్లల్ని చూసుకోదు. ఎప్పుడైనా దగ్గరికి వస్తే దగ్గరికి రాని. అసలు మీరు ఇంటికి వచ్చి ఎదురు అవుతారు చెప్పండి. మీరు మంచి చూసుకోకపోతే కదా నేను రాలే. అసలు మీరు ఇంటికి వస్తున్నారా? అసలు నేను వరకు మీరే మేడం. అసలు మీరు వరకు వెళ్తున్నారు కదా, 10 రూపాయలు ఇస్తారు. మాది సుతారపల్లి మేడం. సుతారపల్లి అంటే కన్స్ట్రక్షన్ ఇస్తారు కదా, ఇట్లా కట్టేది. మేము మార్నింగ్ పోతాము, మాకు బిల్డింగ్ ఇస్తారు కాబట్టి మేము ఆ బిల్డింగ్ లో ఉండాలి, అక్కడనే ఉండాలి. అక్కడే ఉండి రావాలి మేడం. కాకపోతే ఏంటంటే పిల్లలు చక్కగా చూసుకోలేదు. ఎప్పుడు చేసినా అమౌంట్ అయితే వీళ్ళకి ఏం కాకుండా చూసుకుంటారు. పిల్లలు ఎందుకు మంచి చూసుకొని చిన్న పాప అంటారు కదా, మరి ఎందుకు మంచి చూసుకొని చిన్న పాపకి?
చిన్న కావాల్సిన ఆమె ఏంటి? చెప్పు. ఆమెని మంచిగా చూసుకుంటాను. ఆమెకి ఏం కావాలంటే ఆమె నేను తీసుకొస్తాను. తీసుకొస్తాను. ఎందుకు బాధపడుతుంది? ఎందుకు బాధపడతానంటే ఆమె కావాలని చేస్తుంది మేడం. ఆమె కావాలని దొంగ నాటకాలు చేస్తుంది. దొంగ నాటకాలు నేనేం చేశాను? ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కసర్చుకుంటేనే మాట్లాడుతుంటది. దగ్గరికి వస్తే దగ్గర రానియదు. మళ్ళీ ఇవన్నీ చేసేది నువ్వు. నేను ఇంకా చిన్న పాపను పెట్టుకొని కూడా నీ తన చాలా ముద్దుగా ఉంటున్నా, కానీ నీకు అవన్నీ పని పోతున్నా కదా పైసలు ఇచ్చేది. పని పోతున్న పైసలు ఇచ్చేది మనం అమౌంట్ ఇచ్చేది పని మీద పోతే నేను కట్టనే. ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అవుతుంది. పైసలు ఏమైనా ఇచ్చావా నాకు? ఇచ్చిన మేడం అంత అబద్ధం ఇయ్యలేదంటే ఇస్తున్నా. బిడ్డ మీద కొట్టే చెప్పు. నువ్వు ఇచ్చినానని కొట్టే చెప్పు. నేను ఇచ్చిన ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఉన్నదా లేదా? నేను ఇంటికి వచ్చినప్పుడు ఆమె లేదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు? 1 మంత్ అయితే పని చేసి 1 మంత్ వెళ్ళిపోతావా? 1 మంత్ వెళ్తావా వర్క్ మీద? అడిగినాక చెప్తావా చెప్పవా? 1 మంత్ కి నేను వర్క్ వెళ్తా మేడం. వర్క్ వెళ్తా కానీ నేను చూసుకోలేదు అని అబద్ధం. 1 మంత్ ఎక్కడ వర్క్ ఇది? కన్స్ట్రక్షన్ అంతా నెల కొద్ది పోతున్నారా? చెప్పు. నెలలో కొద్ది వెళ్తారా? వెళ్ళాలి కదా మేడం. బెంగళూరు, చెన్నై ఇట్లా వర్క్ పడితే వెళ్ళాలి. అంతా అంత అబద్ధం ఆడుతున్నామే. ఒకసారి మీ ఇంటి దగ్గర వెళ్ళి చూద్దాం. మరి నువ్వు ఎక్కడ తెచ్చి పెట్టినావో చూద్దాం ఒకసారి. మీ పాపకి ఏదో ముసలాడే కూడా ఉందంట. మాది ఇల్లు కూడా చిన్న గుడిసిల్లు. అంటే నెల వెళ్ళి సంపాదిస్తున్నావు కదా, కనీసం ఆమెమో తినడానికి తిండికి లేదు అంటుంది, నువ్వేమో తీసుకొచ్చి పెట్టిన అంటున్నావు. మరి ఎంత ఉంది ఆడపిల్లలు కదా చేసేది. అదే కదా చేసేది. నేను ఇంటికాడ ఉండాలి కదా. అదే తెచ్చి ఉంటాను కదా ఇంట్లో. ఏమైపోతాయి ఇవన్నీ? అది మేడం చూస్తారు. మేడం చెప్తారు. చూడండి మేడం. నిజం లేకపోతే తెచ్చినవి ఉండకపోతే ఖర్చు అయిపోతే కదా మరి. నువ్వు నెల సంపాదించుకొచ్చి పెడుతున్నావు, తల్లి పిల్లలకు అందరికి పెడుతున్నావు. నువ్వు అనుకున్న సంపాదన ఆడ కనిపించాలి. కనపడతాయి మేడం. ఎందుకు కనపడదు? ఇప్పుడు ఈమె నీ దగ్గరకు వచ్చి చెప్పింది కాబట్టి నువ్వు నాతో వాదిస్తాను. మరి నేను కూడా ముందు మీ దగ్గరకు వచ్చి గట్టనే చేస్తాను మేడం. అట్లా కాదు కదా. ఆమె అసలు ఆమె దగ్గరికి రావట్లేదు మేడం. ఆమె అసలు మాట్లాడతలేదు. ఏం మేడం వంట చేస్తా వంట నా మీద కంటారా? ఎక్కువ మాట అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా. ఆమె తప్పుడే అడుగుతాము. ఆమెదే తప్పు మేడం. అసలు ఏముంది ముందు నేను వస్తా అసలు రానే రాదు. ఎప్పుడు చూసినా ఇంటికాడ నువ్వు ఇంటికాడ ఉన్నావా? నేను ఎక్కడ పోతా? నా బిడ్డ ఏందో నేనేందో ఆ ముసలిదాన్ని ఏందో నేను చూసుకుంటున్నా. ఇంట్లో నేను ఉంటున్నా. పనికి పోతామంటే చిన్న బిడ్డను వదిలి పోలేకపోతున్నా. పాలు ఇద్దామాయి అంటే పాలు నాకు రాకపోయాయి. ఫ్రెండ్స్ మేడం వీళ్ళిద్దరు. ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. చెప్పగలుగుతాడు. పోయేది తెలుసా? నా దగ్గరకు వచ్చేది కాదు. ఏం మాట్లాడుతున్నావు? నా మీద నిందలేస్తావా? నువ్వు నిరూపిస్తావా? వాళ్ళు ఏం విషయాలు చేస్తున్నావా? ఎవరు లేదని నాటకాలు ఆడుతున్నావా? నువ్వు చేయాలి మరి ఫస్ట్. మీరు మాట్లాడాలి కానీ చేస్తున్నారు మేడం. మీరు చేసినప్పుడంతా లేదు. ఉన్నది చేసుకుంటే ఇక్కడికి వచ్చి మొత్తం చెప్తున్నా సంసార విషయం మొత్తం. ఇప్పుడు వేరే వాడితో ఉందని మరి నువ్వు ఎవరితో ఉన్నావు చూపించాలా? నిరూపించాలి చెప్పు ఫస్ట్. ఎవరు? నువ్వు. నేనా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఉంటున్నావు తెలుసా? నెలల కొద్ది డ్యూటీకి వెళ్తున్నావా? వర్క్ పని మీద వెళ్తున్నావా? అవును. తెలుసా? మా టీమ్ అమ్మాయిని తీసుకొని వచ్చిండు. తీసుకురండి అమ్మాయిని తీసుకురండి. ఇప్పుడు తెలుసా మీరు
తన ఎవరు తెలుసా? తన ఎవరు తెలుసండి. తెలుసా? ఎట్లా తెలుసు మీకు? పరిచయం చేసుకున్నాడు. ఎట్లా పరిచయం చేసుకున్నాడు? మామూలుగా నేను రోజు ఆఫీస్కి వెళ్తుంటే వచ్చాడు, మాట్లాడాడు, పరిచయం అయ్యాడు. అంటే వచ్చి మాట్లాడితే పరిచయం అయితే అయిపోతుంది. ప్రపోజ్ చేశాడండి, యాక్సెప్ట్ చేయొద్దా? అంటే వాడికి పెళ్ళి మీకు తెలీదా? పెళ్ళైనా చెప్పద్దా పెళ్ళైందని? నేను చెప్పలేదండి పెళ్ళైందని. విన్నావా? అర్థమవుతుందా? ఈమె ఎందుకు పెట్టుకుంటా నేను చక్కగా లేనా? నేను ఏ విషయంలో చక్కగా లేదు. ఎప్పుడు వచ్చినా రాదని చెప్పిన మేడం. రావు మేడం, ఈ వంట నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు ఏమన్నావు? నాకు ఎవరు లేరు, నేను డ్యూటీ పని మీద వర్క్ పని మీద నేను వెళ్తున్నా, నెలని చెప్పి సంసారం కదా, నా మీద నిందలేసావు కదా. మరి మేడం ఆమె కరెక్ట్ గా లేకపోతేనే కదా ఈమె నేను లవ్ చేసింది. ఆయన ఆమెకి ఇష్టం, ఈమెకి ఏమైతుంది మేడం? నాకు పోటీ పెట్టే దాంట్లో కరెక్ట్ లేదా, నీకు చూపించే ప్రేమలో కరెక్ట్ లేదా? అసలు ఇంటికానే ఉండదు, అర్థమవుతుందా? ఎక్కడికి పోతుందో నాకు ఎప్పుడు వచ్చినా ఇంటికానే అసలే ఉండదు. నేను ఇంట్లో ఉన్నానా లేదా అని చెప్పాలి. ఇక నువ్వు అంత చక్కగా మాట్లాడు ఇక్కడ, అర్థమైందా? అంటే నువ్వు చేసేటన్ని చక్కగా ఉంటే పనులు కదా. ఇది అవుతుంది ఎవరు మంచి మాట్లాడు. నువ్వు ఇట్లా సిగ్గుందా? పక్కన ఏంటి సైడ్కి రా, అనవసరం మాట్లాడాలి. అది కావాలా నేను కావాలా? ఎందుకంటే వదిలేసి నా బిడ్డని ఇట్లా ఇది చేస్తున్నావు. నేను నా బిడ్డ ఏమైపోవాలి? అసలు ఆడదానివేనా? చూడు, వీళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో గొడవలు. తెలుసా అండి? వాళ్ళు చెప్తారా? చెప్పడా? ఒక మొబైల్ దగ్గర ఉండడానికి నీకు సిగ్గులేదా? పెళ్లి కాకుండా ఉండడానికి మంచుకుంటేనే కదా నా దగ్గర ఉండేది. వంద ఉంటాయి 3 పిల్లల మధ్య, నీకేంటే మధ్యలో నువ్వు ఎందుకు వస్తావు? నువ్వు రామాకు, నువ్వు వెళ్ళిపో ముందు. మా సంసారంలోకి రాకు నువ్వు. చూడండి మధ్యలో వచ్చా. నా మగుడు నా కాదు, నా బిడ్డలు అన్నదైతుంది. మళ్ళా నా బిడ్డని వదులుకొని నా మగుడిని వదులుకోను. నువ్వే వెళ్ళిపో. ఏడు మీ అమ్మగారిలో వాళ్ళు చూపి మాట్లాడతా. ఇట్లాంటి ఎవరో చేస్తున్నారా మీరు? నా ముగ్గురు వదిలేదే లేదు, మీరు జరగండి. ఏంది ఇప్పుడు లొల్లి? రాదు. నన్ను నా బిడ్డని ఎందుకు పంపిపోతున్నావు నువ్వు? బిడ్డకి పాలు రావాలా, పిల్ల ఏడుస్తుంది. పనికి వెళ్దామంటే పనికి అంటే తీసుకొచ్చిన ఆమె కడుతున్నా, ఇక్కడ పెట్టలేదు. రూపాయి ఇవ్వట్లేదు మేడం. ఇస్తాను మేడం, మన ఇద్దరు మంచిగా ఇద్దరు చేస్తామని చూసుకుంటాను నేను. ఇప్పుడు దాకా ఎవరు లేరండి కదా. మరి నువ్వు కరెక్ట్గా ఈమె ఎందుకు పెట్టుకుంటా నేను? ఏ విషయంలో కరెక్ట్, ఎందుకు కరెక్ట్ లేదు? కరెక్ట్ గా అంత బాధపడుకుంటే ఇక్కడ వరకు వస్తుందా మేడం? మీరు ఏం చేస్తున్నారు మేడం? నా బిడ్డకి మాత్రం తండ్రి లేనివాడు కాదు. తండ్రి ఉంటా అమ్మాయి ఇంట్లో నేను ఉండనండి. అర్థమైంది వీడు ఎలా అంటాడో? అర్థమైంది. ఈ రోజు చదువుకున్న జాబ్ చేసినాను. ఎంత చెప్పండి, మీరే చెప్పాలి. కావాలి. నువ్వు దాని దగ్గర ఎందుకు వెళ్తున్నావు? అసలు ఆ పిల్ల వెళ్ళి పంపించేయి. నాకొద్దు. అసలు నువ్వు కరెక్ట్ గా ఉంటే ఇన్ని రోజుల నుంచి ఒక చిన్న పాపకి తనకి ఏం పెట్టకుండా ఉంటుందంటే అంత ఊరు ఫ్యామిలీ లో ఉంటుందంటే ఇష్టం ఉంటే ఉంటుంది, అది వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆడపిల్ల జీతం పడేసావు, ఇక్కడ పడేసావా? నేను ఇద్దరికి నేను చూసుకుంటా మేడం. అసలు ఆమె ఉండదు ఇప్పుడు. అడుగుందా దాని దగ్గరికి వెళ్ళుండు అన్నంటే ఏం పడ్డారా? ఫస్ట్ పిల్లలు తనకన్నా అర్థమైంది, నీకు అంత అర్థమైతలేదు. ఆడదానికి ఆడదా అర్థమవుతుంది. ఆడదానికి ఆడద శత్రువు అంటారు. కాదు కానీ కాదు. మీలాంటి మొగోళ్ళంతా ఎందుకయ్యే భూమికి భారము? ఇప్పటి అయినా తన లైఫ్ తను చూసుకుంటే అంటుంది. అర్థమవుతుందా? ఆ పిల్లలు పంపించిన పాప ఉంది. ఒక పాప పుట్టిన తర్వాత అట్లా అన్యాయం చేయడం కూడా కరెక్ట్. తనకు కూడా ఎవరు అమ్మ నాన్న లేరంట. నువ్వు కాక ఇంకెవరు ఉంటారు చెప్పు? నువ్వే కదా తనకు అన్ని చూసుకునేది. ప్లీజ్ అండి, నాకు మోసం చేయొద్దండి.
నాతోనే ఉండిపోండి. నేను నీకు ఏం నోచి అర్థం చేసుకుంటా. ప్లీజ్ అండి, నాకు మోసం చేయండి, నాకు మోసం చేయకు. నాతోనే ఉండిపోండి జీవితాంతో. అరే నువ్వు ఎమోషన్ అవుతుంది మంచిగా ఉండండి. మంచిగా చూసుకో. అనే నీకు కూడా మంచి లైఫ్ ఉంది. ఎవరినొకరు పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు నమ్మకు, మోసపోదు. ఓకేనా? ఇప్పుడు నుంచి అయినా మంచిగా ఉండదు దాంతో. పిల్లలు బాగా చూసుకో. సరే అండి.